హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ముద్ర లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ముద్ర లోన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ విషయంలో కానీ, వడ్డీ రేట్ల విషయంలో కానీ, లేదా సబ్సిడీకి సంబంధించి, ఇన్సూరెన్స్ సంబంధించి ఇట్లా కొన్ని కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ముద్ర లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ ముద్ర లోన్ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఇది ఆ వీడియో యొక్క థంబ్నెయిల్. దీనికి అప్డేటెడ్గా ప్రస్తుతం ఈ వీడియో అయితే చూడండి, ఎందుకంటే కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ముద్ర లోన్ సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, మనకి ఎంతెంత లోన్ అమౌంట్ ఇస్తారు, తర్వాత దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఛార్జెస్, మనకి ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఒక్కొక్క బ్యాంక్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో ప్రాసెసింగ్ ఛార్జెస్ చూద్దాము, వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాము, తర్వాత రీపేమెంట్ టెన్యూర్ మనం తిరిగి కట్టడానికి మనకి ఎన్ని సంవత్సరాలు టైం ఇస్తారు చూద్దాం. తర్వాత దీనికి మార్జిన్ ఏమైనా కావాలా అంటే మనకు డౌన్ పేమెంట్ లాగా మనకు మార్జిన్ ఏమైనా మనం కట్టుకోవాలా అనేసి, తర్వాత దీనికి సంబంధించి గ్యారంటీ కానీ సెక్యూరిటీ కానీ ఏమైనా కావాలా, తర్వాత ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉంటే ప్రీ క్లోజర్ చేస్తే దానికి ఏమైనా ఛార్జెస్ వేస్తారా, ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, డాక్యుమెంట్ ఛార్జెస్ అనేసి కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా ఉంటాయా, తర్వాత దీనికి సంబంధించి సబ్సిడీ మనకి ఏమైనా ఇస్తారా, ఇన్సూరెన్స్ ఏమైనా కంపల్సరీగా తీసుకోవాలా, దీంట్లో ఏ బిజినెస్కి మనకి లోన్ ఇస్తారు, ఏ బిజినెస్ కవర్ అవుతాయి, తర్వాత ఈ లోన్ మనకి ఎక్కడ ఇస్తారు, ఏ బ్యాంక్స్లో ఇస్తారు అనేది చూద్దాము. తర్వాత దీంట్లో బెనిఫిట్స్ ఏంటి, తర్వాత దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేసి ఇలా ఈ ముద్ర లోన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అప్పుడు వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముద్ర లోన్ అది ఇచ్చే ప్రోడక్ట్స్ చూద్దాము. అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసింటారో, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క గ్రోత్ డెవలప్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలి, కొత్తగా స్టార్ట్ చేశారా, ఆల్రెడీ ఉన్నదా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి ఈ ముద్ర లోన్లో. శిశువు అని, కిషోర్ అని, తరుణ్ అని. ఈ శిశువు లోను కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళకి 50,000 రూపీస్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కిషోర్ లోన్ కింద ఏంటంటే 50,000 నుంచి 5 లక్షల వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే తరుణ్ లోన్ కింద ఏంటంటే 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మనకి శిశువు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, తక్కువ అమౌంట్ అనమాట. ఇంకా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళ బిజినెస్ డెవలప్మెంట్ కోసము, ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ కొనడానికి అలా ఎక్కువ అమౌంట్ కావాలనుకున్న వాళ్ళు కిషోర్, తరుణ్కి అప్లై చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్ కావాలనుకున్న వాళ్ళు శిశువు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు శిశువు లోన్కి అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనూ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SBIలో కానీ, తర్వాత ఇండియన్ బ్యాంక్లో కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కానీ ఈ శిశువు లోన్కి సంబంధించి ఆన్లైన్లోనూ చాలా ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది, అది ఆ వీడియో యొక్క థంబ్నెయిల్. సో ఈ వీడియోని చూడండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే. లేదు కిషోర్ కింద, తరుణ్ కింద మీరు లోన్ తీసుకోవాలనుకుంటే మీరైతే కంపల్సరీగా బ్యాంక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఏ బ్యాంక్లో అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్కి వెళ్ళి మీరు కొన్ని డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అని సబ్మిట్ చేసి మీరు లోన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. శిశువు లోన్ మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మార్జిన్ ఎంత, మనకి బైక్స్ ఏదైనా కార్లు కొంటే మనకి డౌన్ పేమెంట్ లాగా ఒక 10% మనం 10,000 కట్టి రిమైనింగ్ అమౌంట్ లోన్ తీసుకుంటాం కదా, అట్లా దీనికి కూడా మార్జిన్ ఏమైనా కావాలా అంటే ఈ బిజినెస్ పర్పస్లో మనకి ఇంత మార్జిన్ ఏమైనా పెట్టుకొని మనం లోన్ అడగాలా అనేసి చూస్తే, అంటే ఇక్కడ ఏంటంటే ఈ మార్జిన్ అనేది బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంటుంది. అంటే ఒక బ్యాంక్లో మార్జిన్ ఉంటుంది, ఈ ముద్ర లోన్కి సంబంధించి ఒక బ్యాంక్లో ఉండదు అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి SBIలో చూడండి మనకు శిశువు లోన్ 50,000 ఇస్తారు కదా, ఆ 50,000కి మనకి ఎటువంటి మార్జిన్ అయితే అవసరం లేదు. కానీ తరుణ్ లోన్కి సంబంధించి కానీ, కిషోర్ లోన్కి సంబంధించి కానీ 10% మార్జిన్ అయితే ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా యూనియన్ బ్యాంక్ చూడండి, శిశువు కేటగిరీకి అయితే 5% మార్జిన్ కావాలి, అదే కిషోర్ కేటగిరీకి అయితే 10% మార్జిన్ కావాలి, అదే తరుణ్ కేటగిరీకి అయితే 25% మార్జిన్ కావాలి. అంటే SBIలో ఒకలా ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకలా ఉంది. అదే ఇండియన్ బ్యాంక్లో అయితే దీనికి మార్జిన్ కూడా ఏం అవసరం లేదు. సో బ్యాంక్ టు బ్యాంక్ ఈ ముద్ర లోన్కి సంబంధించి మార్జిన్ అయితే మారుతూ ఉంటుంది. ఈ మార్జినే కాదు, వడ్డీ రేట్లు కూడా, ప్రాసెసింగ్ ఛార్జెస్, ఇలా అన్ని బ్యాంక్ టు బ్యాంక్, అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఈ ఛార్జెస్ ఇవి మారుతూ ఉంటాయి అనమాట. సో అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి ప్రాసెసింగ్ ఛార్జెస్ చూద్దాము. మనం చెప్పుకున్నాము బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా ఇంటర్నల్ గైడ్లైన్స్, వాళ్ళ యొక్క బ్యాంక్ సంబంధించి కొన్ని ఇంటర్నల్ గైడ్లైన్స్ అయితే ఉంటాయి కదా, ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకొని బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఛార్జెస్ చూస్తే SBIలో చూస్తే మనకి శిశువు లోన్కి, కిషోర్ లోన్కి మనకి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉండవు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా తరుణ్ లోన్ చూడండి 0.5% ప్లస్ అప్లికబుల్ ట్యాక్స్ అనమాట. అంటే మనం లోన్ అమౌంట్ ఎంతైతే తీసుకుంటున్నామో దాంట్లో 0.5% మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుందన్నమాట. సో తరుణ్ లోన్కి 5 లక్షల నుంచి 10 లక్షల లోపల మీరు లోన్ తీసుకుంటే మనకి ప్రాసెసింగ్ ఫీజు 0.50% అనమాట. అదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో చూసుకోండి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవన్నమాట, 0 ప్రాసెసింగ్ ఫీజు. సో ప్రాసెసింగ్ ఫీజు కూడా మనకి బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంటుంది.
సో ఏ బ్యాంక్లో మనకి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఏ బ్యాంక్లో మార్జిన్ అవసరం లేదు, ఏ బ్యాంక్లో వడ్డీ రేట్ తక్కువ ఉంది, ఇలా అన్ని కనుక్కొని మనం ముద్ర లోన్కి అప్లై చేసుకోవడం మేలు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వడ్డీ రేట్లు చూడండి. ఈ వడ్డీ రేట్లు కూడా బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంటుంది. నెక్స్ట్ ఈ వడ్డీ రేట్లు కూడా పర్సన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క రీపేమెంట్ ఆల్రెడీ కట్టింటారు కదా, ఏదైనా పాత లోన్ తీసుకొని కరెక్ట్గా కడుతుంటారు కదా, రీపేమెంట్ హిస్టరీని తీసుకొని అలా మీరు మంచి గుడ్ సిబిల్ స్కోరు, గుడ్ రీపేమెంట్ హిస్టరీ ఉంటే మీకు వడ్డీ రేట్ అనేది తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వడ్డీ రేట్లు చూద్దాం. బ్యాంక్ టు బ్యాంక్ మారుతుంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూడండి 9.75% నుంచి, అంటే 9.75% నుంచి ఇంకా 11%, 12% అలా ఉంటుంది. సో మీకు మంచి స్కోరు, మంచి సిబిల్ స్కోరు, మంచి రీపేమెంట్ హిస్టరీ ఉంటే మీకు 9.75%కి ఇస్తారు, లేదంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట. అదే బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకోండి, 9.65% నుంచి స్టార్ట్ అవుతుంది దీని ముద్ర లోన్కి సంబంధించి లోన్ వడ్డీ రేటు. అదే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ చూసుకోండి 8.15% నుంచి. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే 9.1% నుంచి మనకి ఈ వడ్డీ రేట్లు అయితే ఉంటాయి. సో వడ్డీ రేట్లు కూడా మనకి బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది. మీకు దేంట్లో తక్కువ ఇస్తారో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా రీపేమెంట్ టెన్యూర్ చూసుకుంటే మనకి రీపేమెంట్ టెన్యూర్ కూడా బ్యాంక్ టు బ్యాంక్ మారుతూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒకసారి చూడండి. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూసుకోండి వర్కింగ్ క్యాపిటల్ లోన్ కానీ లేదా టర్మ్ లోన్ కానీ మనకు 3 to 5 years ఉంటుంది. అంటే మీరు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల మీరు తీసుకున్న లోన్ అది తిరిగి కట్టుకోవచ్చు అనమాట. తర్వాత మాటోరియం పీరియడ్ కూడా ఉంటుంది అప్ టు 6 months అనమాట. డిపెండింగ్ అపాన్ ద యాక్టివిటీ, ఇన్కమ్ జనరేషన్ సోర్స్ని బేస్ చేసుకొని మనకు మాటోరియం పీరియడ్ కూడా ఉంటుంది. అది ఎస్బీఐకి సంబంధించి. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి. మనకి వర్కింగ్ క్యాపిటల్ లోన్, టర్మ్ లోన్ ఉంటుంది ఈ ముద్ర లోన్ సంబంధించి. మనకు వర్కింగ్ క్యాపిటల్ లోన్లో 12 months ఇస్తుంది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే టర్మ్ లోన్ తీసుకుంటే మనకి 84 months వస్తుంది. తర్వాత మాటోరియం పీరియడ్ కూడా ఉంటుంది అప్ టు 6 months వరకు ఉంటుంది అనమాట మాటోరియం పీరియడ్. సో ఇక్కడ ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో టర్మ్ లోన్ వచ్చేసి 84 months, అంటే నియర్లీ 7 years మనకి రీపేమెంట్ టెన్యూర్ అయితే ఉంటుంది. సో ఎస్బీఐలో 3 to 5 years, అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 84 months, అంటే 7 years. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్లో చూస్తే మనకి మినిమం వచ్చేసి 24 months, మ్యాక్సిమం వచ్చేసి 60 months, అంటే ఇది 5 years ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియన్ బ్యాంక్లో ఒకలాగా, ఎస్బీఐలో ఒకలాగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒకలాగా రీపేమెంట్ టెన్యూర్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు కంఫర్ట్ ఉంటే అది చూసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా కొల్లేటరల్, అంటే సెక్యూరిటీ ఏమైనా కావాలా, మనకి గ్యారంటీ ఏమైనా కావాలని చూస్తే మనకు కొల్లేటరల్ కానీ సెక్యూరిటీ కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రైవేట్ బిజినెస్ లాగా దీంట్లో ఎటువంటి, ఈ ముద్ర లోన్స్లో మనకి ఎటువంటి కొల్లేటరల్ సెక్యూరిటీ అవసరం లేదు. దీనికి నువ్వు ఏమైనా డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ ఇవేం చూపించాల్సిన అవసరం లేదనమాట. సో మనకి కొల్లేటరల్ సెక్యూరిటీ కానీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి గ్యారంటీ ఏమైనా కావాలని చూస్తే మనకి ఈ ముద్ర లోన్కి సంబంధించి మనకి ఎటువంటి గ్యారంటీ అవసరం లేదు. ఎందుకంటే ఈ ముద్ర స్కీమ్ అనేది క్రెడిట్ గ్యారంటీ ఫర్ మైక్రో యూనిట్స్ అనే దాని కింద వర్తిస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఒక ఫండ్ అయితే తయారు చేస్తుంది, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఫర్ మైక్రో యూనిట్స్ అనేసి. ఈ ఫండ్ ఏంటంటే ఎవరైతే నాన్ కొలెటరల్ రిక్వైర్మెంట్లో ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, అటువంటిప్పుడు ఈ ఫండ్స్ యూజ్ చేసుకోవడానికి బ్యాంక్స్కి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకి దీనికి సంబంధించి కొలెటరల్ సెక్యూరిటీ కానీ గ్యారంటీ కానీ అవసరం లేదు ఈ ముద్ర లోన్కి సంబంధించి. నెక్స్ట్ ఈ ముద్ర లోన్కి సంబంధించి మనము ప్రీ క్లోజర్ ఛార్జెస్ చూస్తే, అంటే మన దగ్గర అమౌంట్ అవైలబిలిటీ ఉంటే మనం అనుకున్న టైం కంటే ముందే కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ముద్ర లోన్లో మ్యాక్సిమం బ్యాంక్స్ ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఎస్బీఐలో కావచ్చు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కావచ్చు, ఇండియన్ బ్యాంక్లో కావచ్చు, ప్రీ క్లోజర్ ఛార్జెస్ మ్యాక్సిమం ఉండవు. కొన్ని అదర్ ఛార్జెస్ ఉన్నాయి, మనం చూద్దాము. మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాక్యుమెంట్ ఛార్జెస్ అని ఉన్నాయి, 50 rupees ప్లస్ యాక్చువల్ స్టాంప్ డ్యూటీ అనేసి. నెక్స్ట్ అదేవిధంగా నేను ఇండియన్ బ్యాంక్లో చూస్తే మనకి ఈ స్టాంప్ ఛార్జెస్ అనేసి, సిబిల్ ఛార్జెస్ అనేసి, జీటీఎంఎస్సి ప్రీమియం అనేసి, ఇలా డిఫరెంట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్సూరెన్స్, మనము బ్యాంక్లో పర్సనల్ లోన్ ఏదైనా లోన్ తీసుకుంటే మనం ఇన్సూరెన్స్ కంపల్సరీ అని చెప్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే ముద్ర లోన్ కింద మీరు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సబ్సిడీ, మనకి గవర్నమెంట్ సబ్సిడీ ఏమైనా ఉంటుందా అంటే దీనిలో ఎటువంటి సబ్సిడీ అయితే ఉండదు ప్రస్తుతానికైతే. ఒకవేళ సబ్సిడీ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే అప్పటి నుంచి మళ్ళీ మీకు వర్తిస్తుంది. సో దీనికి సంబంధించి ఇన్సూరెన్స్, సబ్సిడీ అవసరం లేదు. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ బిజినెసెస్ కవర్, అంటే ఈ ముద్ర లోన్ కింద మనం ఏ బిజినెస్ పెట్టుకుంటే మనకి ముద్ర లోన్ కింద లోన్ ఇస్తారు అని చూస్తే ఇక్కడ చూడండి, మనకి కమర్షియల్ వెహికల్స్ అంటే ట్రాక్టర్స్ కొనాలనుకున్నా, ఆటో రిక్షాలు కొనాలనుకున్నా, ట్యాక్సీస్ కొనాలనుకున్నా, తర్వాత గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, 3-wheelers, ఈ రిక్షాస్, వీటిని కొనాలనుకుంటే మీరు ముద్ర లోన్ కింద లోన్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత సర్వీస్ సెక్టర్ యాక్టివిటీస్, అంటే మీరు ఏదైనా ఒక షాప్ స్టార్ట్ చేయడానికి, అంటే సెలూన్స్ పెట్టడము, జిమ్స్, టైలరింగ్ షాప్స్, మెడికల్ షాప్స్, రిపేర్ షాప్స్, ఇలా మీరు ఏదైనా షాప్ పెట్టాలనుకుంటే కూడా మీరు ఇక్కడ ఈ బిజినెస్ కింద మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫుడ్ ఇండస్ట్రీ చూస్తే మనకి అంటే బిస్కెట్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, జాము, జెల్లీ తయారు చేసేది, స్వీట్స్ తయారు చేసేది కంపెనీ కావచ్చు, ఇలా ఇటువంటి షాప్ మీరు ఏదైనా పెట్టాలనుకుంటే వాటి కూడా మనకి ముద్ర లోన్ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
తర్వాత షాప్స్, సర్వీస్ ఎంటర్ప్రైజెస్, ట్రేడింగ్ బిజినెస్, ఇలా నాన్ ఫార్మింగ్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్, ఇలాంటి వాటికి కూడా మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్విప్మెంట్ కోసం మనకి ఏదైనా మైక్రో యూనిట్స్లో మనం ఎక్విప్మెంట్ కావాలనుకుంటే 10 lakhs వరకు అయితే లోన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్గా అంటే మనకు గార్డెనింగ్ కానీ, తర్వాత డైరీ స్టార్ట్ చేయడానికి, ఫిషరీ స్టార్ట్ చేయడానికి, తర్వాత ఫుడ్ అగ్రో ప్రాసెసింగ్ సంబంధించి ఫిషికల్చరు, బీ కీపింగ్, సార్టింగ్, లైఫ్ స్టాక్ అంటే కోళ్ళ పెంపకం, ఇలా అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీ బిజినెస్ కూడా మనకి ఈ ముద్రా లోన్ కింద లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ ముద్రా లోన్కి సంబంధించి మనకి ఫండ్స్ ఎక్కడి నుంచి ఇస్తారు, మనకి ఎక్కడ లోన్ తీసుకోవాలి, మనకి లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది చూద్దాం ఇప్పుడు. సో ముద్రా లోన్ సంబంధించి మనకి 2 types ఉంటాయి. ఫండ్ ఇచ్చేవాళ్ళు మైక్రో క్రెడిట్ స్కీమ్ అనేసి, రీఫైనాన్స్ స్కీమ్ అనేసి ఉంటుంది. సో మనకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అప్ టు 1 lakh వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే రీఫైనాన్స్ స్కీమ్లో ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇవన్నీ మనకి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ముద్రా లోన్ మనకి ఎవరు ఇస్తారు, ఎక్కడ ఇస్తారు, ఏ బ్యాంకులో ఇస్తారని చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఆల్ పబ్లిక్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మీరు ఈ ముద్రా లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, ఇలా మ్యాక్సిమం అన్నింటిలో ఈ ముద్రా లోన్కి సంబంధించిన లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముద్రా లోన్కి సంబంధించి మనకి బెనిఫిట్స్ ఏమున్నాయని చూద్దాము. ఇక్కడ కొలెటరల్ సెక్యూరిటీ మనం చెప్పుకున్నాము, సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పుకున్నాము. తర్వాత లో ఇంట్రెస్ట్ రేట్స్, మనకి ప్రాసెసింగ్ ఫీజు కూడా మ్యాక్సిమం బ్యాంక్స్లో ప్రాసెసింగ్ ఫీజు అయితే లేదు. తర్వాత ఉమెన్ ఎంటర్ప్రైజెస్, ఎవరైతే లేడీస్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి వడ్డీ రేట్లో కన్సెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి దీనికి సంబంధించి గ్యారంటీ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనం చెప్పుకున్నాం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద కవర్ అవుతుంది అనేసి. తర్వాత మనకి వర్కింగ్ క్యాపిటల్ లోను, టర్మ్ లోను, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, రీక్లోజర్ ఛార్జెస్ కూడా అవసరం లేదు. తర్వాత మనకి మార్జిన్ అమౌంట్ కూడా అవసరం లేదనమాట. సో ఇది ఈ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మ్యాక్సిమం ముద్ర లోన్కి సంబంధించి. అంటే వేరే ప్రైవేట్ బ్యాంక్స్తో, ప్రైవేట్ లోన్స్తో పోలిస్తే ఈ ముద్ర లోన్లో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తర్వాత దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఎవరికి ఎలిజిబిలిటీ ఉందని చూస్తే, సో 18 to 65 years ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండివిజువల్ కానీ, ప్రొప్రైటరీ కన్సర్న్లో కానీ, పార్ట్నర్షిప్లో కానీ, తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడానికి కానీ, లేదా పబ్లిక్ కంపెనీ కోసం అనేసి, ఇలా ఎనీ లీగల్ ఫార్మ్స్ లీగల్గా మీరు ఏదైనా చేయాలనుకుంటే వాటికి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైతే లోన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎటువంటి డిఫాల్టర్, అంటే ఏదైనా ఇంతకుముందు ఒక లోన్ తీసుకొని కట్టకుండా ఎగ్గొట్టిన వాళ్ళు అయి ఉండకూడదు అనమాట. సో మీరు లోన్ తీసుకుంటే అది ఖచ్చితంగా కట్టి మంచి రీపేమెంట్ హిస్టరీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సాటిస్ఫాక్టరీ ట్రాక్ రికార్డ్ కూడా ఉండాలి అనేసి చెప్పడం జరిగింది. తర్వాత మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ బిజినెస్ సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలి, నెసరీ స్కిల్స్, దాని గురించి నాలెడ్జ్ కూడా ఉంటే బాగుంటుంది అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఎలిజిబిలిటీ. నెక్స్ట్ అదేవిధంగా దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది చూస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానితో పాటు మనకి ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు అవి తీసుకెళ్ళాలి. తర్వాత రెసిడెన్షియల్ డాక్యుమెంట్స్, రెసిడెన్స్ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత బిజినెస్ ఐడి అండ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్, మీరు దానికి సంబంధించిన బిజినెస్ సంబంధించి లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, లేదా డీడ్ కాపీ కానీ ఇలా ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. తర్వాత ఫోటోగ్రాఫ్స్, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫొటోస్. తర్వాత ఒకవేళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అనుకోండి, దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ తీసుకోవడం, ఎందుకంటే స్పెషల్ కన్సెషన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి కదా. తర్వాత లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ముద్ర లోన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.